ఆ ఊర్లో గెలుపు గుర్రం ఉందని. ఆ గెలుపు గుర్రాన్ని చూసి ఓర్వలేక దాన్ని చంపాలని చెప్పి కొంతమంది ఏం చేశారో తెలుసా? కట్టబడి ఉన్న గుర్రాన్ని ఎవరికీ కనిపించకుండా ఒక అరణ్యంలోకి తీసుకెళ్లిపోయారు. అడవిలోకి తీసుకెళ్లిపోయి ఆ గుర్రాన్ని పాతి పెట్టాలని పెద్ద గొయ్యి తవ్వేశారు. అమాంతంగా పాపం ఆ గుర్రాన్ని ఆ గోతులో తోసేశారు. ఆ గోతులో తోసేసి తవ్వగా వచ్చినటువంటి మట్టంతటిని కూడా ఏం చేస్తున్నారు? పార తీసుకొని గుర్రం మీద వేసి ఆ గుర్రాన్ని కప్పెట్టేసే ప్రయత్నం చేస్తున్నారు. ఇప్పుడు గుర్రం ఏం చేయాలి? నేను ఎన్నో విజయాలు సాధించాను, ఎంతో మందికి సంతోషాన్ని పంచాను, నన్ను ప్రేమించి పెంచుకున్న యజమానికి నేను గర్వకారణంగా జీవించాను, కానీ ఈ రోజు ఆఖరికి ఇదిగో సమాధి అయిపోతున్నాను అని చెప్పి కృంగిపోవచ్చు, నీరు గారిపోవచ్చు, నిస్పృహకు లోనైపోవచ్చు, కుప్పకూలిపోవచ్చు. కానీ ఆ గుర్రం గెలుపు గుర్రం అండి, అంత సులభంగా ఓడిపోయేది కాదు. వీళ్ళు పార తీసుకొని మట్టంతా ఆ గుర్రం మీద వేసేస్తా ఉంటే ఆ గెలుపు గుర్రం తనకి గెలవడమే తెలుసు. ఏం చేసింది తెలుసా? తన మీద మట్టి వేస్తుంటే ఆ మట్టి పడుతున్నప్పుడు ఇలా అనేది, ఆ మట్టి ఏమేది చెప్పండి? కిందకి జారేది. తన కాళ్ళ కిందకు మట్టిని వేసుకుంటూ ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు ఒక్కొక్క అడుగు వాళ్ళు పారతో మట్టేయడం, దులుపుకోవడం, పారతో మట్టేయడం, దులుపుకోవడం. ఆఖరికి ఏమైంది తెలుసా? వాళ్ళు మొత్తం మట్టంతా కూడా ఆ గోతులకేసి అమ్మాయ చచ్చింది దెబ్బతో అని చెప్పి చూస్తే చక్కగా బయటకు వచ్చి చూస్తా ఉంది వీళ్ళని. పిచ్చోళ్ళారా, తను కప్పెట్టాలని ఏ మట్టి అయితే మీరు నా మీద వేశారో దాన్నే ఆధారం చేసుకొని నేను పైకి వచ్చేసా. అర్థమవుతుందా? గెలుపు గుర్రాలు అంత సులభంగా సమాధి కావడం సాధ్యము కాదు. ఇప్పుడు ఒక ప్రశ్న వేస్తున్నాను. ఆ గుర్రం గుంట్లో పడింది కదా, అది బయటికి రావడానికి ఆధారపడింది చెప్పండి. వారు కప్పెట్టినా మట్టే. నిన్ను కప్పెట్టాలని ఎవరెవరు ఏ నిందలు వేస్తున్నారో ఆ నిందలని నా దేవుడు ఆశీర్వాదంగా మార్చి నిన్ను ఉన్నత స్థితికి తీసుకొస్తాడు. బాధించే వాళ్ళు ఉంటారో, నీతో వాదించే వాళ్ళు ఉంటారో, విసిగించే వాళ్ళు ఉంటారు, వేధించే వాళ్ళు ఉంటారు. వినో, విసిగించేటటువంటి విషయాలను, బాధించేటటువంటి మాటలను నువ్వు ఒకవేళ మనసులోకి తీసుకొని కృంగిపోయి, కృషించిపోయి, కుప్పకూలిపోతే వాళ్ళు సంబరం చేసుకుంటారు. నువ్వు చేయాల్సిందేంటి తెలుసా? దులుపుకోవాలి, దూసుకుపోవాలి. దేవుని కొరకు ధైర్యంగానే ప్రతి దానిని, ప్రతి వ్యక్తిని ఎదుర్కోవాలి.